నోటికొచ్చింది వాగుతూ మతోన్మాద వీడియోలు చేయడము. నేను మత విద్వేషాలు రెచ్చగొడుతున్నానా? నువ్వు ఛానల్ పెట్టినప్పటి నుంచి చూస్తున్నా. ఫస్ట్ ఇయర్ నుంచి మొదలు పెట్టి ఈ 5 ఏళ్లల్లా ఎన్ని thumbnails పెట్టినావో మతం పైన ఇప్పుడు నేను చూపిస్తా చూడు. నేను మతం గురించే మాట్లాడతా అని అంటుంది కదా, ఘటోత్కచుడి కులం ఏంది అనే టాపిక్ తీసుకొచ్చిన చెత్త ముఖం నువ్వు. మరి ఆ భావజాలకురాలైనటువంటి తులసి చంద్ గారు ఘటోత్కచుడు కులం ఏంటి, ఘటోత్కచుడు భోజనాలు ఏంటి, ఆ భోజనాల గురించి రాసినటువంటి వాడు ఏ కులపోడు, ఇవి డాక్టర్ టెర్రరిస్టులు దొరికినరు అని అంటే వాళ్ళ ముస్లిం పేర్లు ఎందుకు చెప్తున్నారు మీరు అని అంటది. దేశంలో ఉండే ముస్లింస్ ని దేశానికి శత్రువులుగా చూపించడానికి టెర్రరిజం కి మతాన్ని అంటగట్టకండి అంటది. అదే ఒక పిటిషనర్ జడ్జి మీదకి చొప్పిసిరితే మొత్తం దేశం మీద ఉన్న హిందువుల్లో మతోన్మాదం పెరిగిపోతుంది, విద్వేషం పెరిగిపోతుంది అంటది. షూ విసరడానికి తెగించాడు అంటే ఏ విపరీతమైన మనస్తత్వం, ఏ విద్వేష భావజాలం అతన్ని ట్రిగర్ అయ్యేలాగా చేసింది. ఈమెకి హిందూ ద్వేషం అనేది నరాలలో ఉంది అని చెప్పడానికి ఒక్క విషయం చాలు. స్వస్తిక్ సింబల్ ని వక్రీకరిస్తూ ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ డ్రాయర్ వేసి హిందూ ముస్లిం అనే హ్యాండ్ తో పంచిస్తుంది. శభాషక్క, ఏ జర్నలిజం కోర్సులో నేర్పించారు తమ్నేల్ ఎలా పెట్టి మతకొల్లలు రేపమని? స్వస్తిక్ అంటే ఏ శుభకార్యానికైనా, గడప మీద అయినా, డోరు మీద అయినా, పూజకి ముందైనా స్వస్తిక్ వేసుకొని మొక్కుకొని మొదలు పెడతారు. అలాంటి స్వస్తిక్కి చెడ్డీ వేసిన బుద్ధి లేని గాడిద ఇది. మళ్ళీ ఇలాంటి ముఖం వేసుకొని ఇది వేరేళ్ళని మతపిచ్చి అంటది. దీని మతపిచ్చి తెలుస్తుందా ఇప్పుడు? ఒక గలీజ్ స్టాండప్ కమెడియన్ గాడు సీతమ్మను పట్టుకొని అంటే అది ఇంటర్నెట్ లో ప్రతి ఒక్కరు చూసే అవకాశం ఉండంగా కూడా లేదు, వాడు వెయ్యని జోక్కి వాడిని అరెస్ట్ చేసిండ్రు అని అన్నావు. అతను వెయ్యని ఒక జోక్ వల్ల అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. మామూలుగా కుక్కలకి బొక్కలేస్తే తింటాయి, కానీ ఒక జర్మన్ కుక్క నాకి పారేసిన బొక్క వారేస్తే ఇక్కడ ఉన్న కొన్ని కుక్కలు తింటున్నాయి. సారీ, డ్యూ రెస్పెక్ట్ టు డాగ్ లవర్స్, నేను కుక్కల్ని ఉద్దేశించి అనాలనేది నా ఉద్దేశం కాదు. కుక్కలకి విశ్వాసం ఉంటది, ఆ విశ్వాసం కూడా ఉండదు వీళ్ళకి. దేశం పట్ల ఉండదు, సమాజం పట్ల ఉండదు. అల్లనే పడతారు, మళ్ళీ ఆ దేశంలోనే ఉంటారు, ఆ దేశం తిండే తింటారు సిగ్గు లేకుండా. అసలు నేను ఇన్ని విషయాలు చెప్పినా గానీ ఇన్ఫాక్ట్ జనాలందరికీ కూడా ఆ రావణ్ గారిని సపోర్ట్ చేసుకుంటూ 4 వీడియోలు నువ్వు పెట్టినప్పుడు అర్థమైపోయింది ఈ కథ ఏందో.